కళింగ 2 hours రన్ టైమ్ తో థియేటర్స్ లో రిలీజ్ అయింది సినిమా. నేనైతే ప్రీమియర్ షోకి వెడ్నెస్డేనే వెళ్ళా. ఇక ఈ రోజు సాటర్డే. ఈ గ్యాప్ లో మీలో ఎవరైనా ఈ సినిమాని చూసేసిన వారు ఉంటే ఒకసారి కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఇక సినిమాని నేను చూడడానికి కారణం ఏంటంటే ట్రైలర్ లో చూపించిన ఆ చిన్న పాప తన చెవిని తనే కట్ చేసేసుకొని తినేసే సీన్ వలన. ఇక అది చూసిన వెంటనే అఫీషియల్ రిలీజ్ కంటే ముందు ప్రీమియర్ షో కనిపిస్తే వెళ్ళా. ఇక నేను రివ్యూ ఇవ్వడం వల్ల సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అనుకుని ఓటీటీ వరకు ఆగి అప్పుడు ఇద్దామని వెయిట్ చేశా. కానీ ప్రీవియస్ రివ్యూస్ లో కళింగ అని మీ కమెంట్స్ చూసి గిచ్చేస్తున్నా. ఇక ఎలా అనిపించిందంటే స్టార్టింగ్ 5 minutes లో యానిమేషన్ లో చెప్పేసే గాడెస్ స్టోరీ, ఆ తర్వాత 10 minutes పాతకాలంలో వచ్చే సీన్స్, ఇంకా సెకండ్ హాఫ్ మధ్యలో AI తో జనరేట్ చేస్తూ నెరేట్ చేసిన 5 minutes యానిమేషన్ స్టోరీ, ఇంకా క్లైమాక్స్ 10 minutes. ఇలా ఓవరాల్ గా ఒక అరగంట తప్పిస్తే ఇక మిగతా సినిమా అంతా కూడా బాగా డిసప్పాయింట్ చేసింది విత్ రొటీన్ ఎలిమెంట్స్ తో. సింపుల్ గా చెప్పాలంటే సినిమాలోని టెక్నికల్ వాల్యూస్, ఇంకా ఇలా తీద్దాం అనుకున్న స్టోరీ టెల్లింగ్ అండ్ రిచ్ విజువల్స్ ని చూసి ఎంత బాగా తీసే పొటెన్షియల్ ఉండి కూడా ఇలా రొటీన్ గా తీసారేంటి అనేలా ఉంది. నాకైతే నచ్చలేదండి. చూపించగలిగి ఎంటర్టైన్ చేయగలిగే మెయిన్ కాన్సెప్ట్ ని చాలా తక్కువసేపు చూపించి లాజిక్స్ మిస్ అయ్యేలా రొటీన్ సీన్స్ ని చాలా ఎక్కువసేపు చూపించారు. ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. టుంబడ్ అండ్ కాంతారా స్టైల్లో తీద్దామని ట్రై చేశారు. బట్ ఆ మెయిన్ పాయింట్ లిమిటెడ్ గా ఉంది. మిగతాదంతా రొటీన్ కి రొటీన్. క్లియర్ గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ లో ఇంకా క్లియర్ గా చెప్తా. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే డిస్టర్బింగ్ హారర్ సీన్స్ 1-2 ఉంటాయి. అవి పర్లేదు అనుకుంటే మిగతా సినిమాలో విజువల్ గా అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కళింగ అనే ఊర్లో లింగ అలియాస్ హీరో ధ్రువవాయి గారు హీరోయిన్ తో ప్రేమలో ఉన్నప్పుడు ఒక సిచ్యువేషన్ వల్ల తెలియక అసురు పక్షి ఉండే చోటికి వెళ్లాల్సి వస్తుంది. అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి, దానికి విలన్ ఇంటర్ఫియరెన్స్ ఏముంది, అసలు ఈ అసుర పక్షి ఎవరు, మనుషుల్ని చంపి తినేయడం ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, హీరో కమ్ డైరెక్టర్ ధ్రువవాయి గారు డిజైన్ చేసిన కొన్ని సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. లైక్ కొన్ని నైట్ టైం వచ్చే హారర్ సీన్స్, అక్కడ సౌండ్ ఎఫెక్ట్స్, ఈ ఫ్లో లో స్టోరీ టెల్లింగ్ ఇలా ఉండాలి, ఇలా కొన్ని ఎలిమెంట్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. టెక్నికల్ వాల్యూస్ మాత్రం చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. బిగ్ స్క్రీన్ మీద సినిమాటోగ్రఫీ, ఆ లొకేషన్స్ అన్ని బాగున్నాయి. నేనేనా నన్ను మరిచానా అనే లవ్ సాంగ్, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగుంది. యాక్టింగ్ వైజ్ అయితే హీరోయిన్ లక్ష్మణ్ మేసాల అండ్ మిగతా వాళ్ళు బాగా చేశారు. హీరో గారి యాక్టింగ్ బాగానే ఉంది, కానీ డబ్బింగ్ మీద లిప్సింక్ అయ్యేలా ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయాలనిపించింది. మైనస్ పాయింట్స్, ఇంకా అదే హీరో ఇంట్రొడక్షన్ సీన్, అదే విలన్ ఇంట్రొడక్షన్, ఆ విలన్ కి కొడుకు హీరోయిన్ మీద కన్నేయడం, ఎగ్జిక్యూషన్ చాలా చాలా రొటీన్ గా ఫాల్టీగా ఉంది గైస్. హీరో లుక్ వైజ్ కొంచెం కన్నడ మూవీ హీరో దర్శన్లా ఉన్నారు. డైలాగ్ డెలివరీ ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉండాలని నా ఒపీనియన్. సినిమాలో ఏదో ఉన్నట్టు చూపెడుతూ వెళ్తుంది, అలా ఏదో ఉంది అనుకుంటూనే అసలు ఏమీ ఉండదు. మధ్యలో మళ్ళీ లాస్ట్ లో టచ్ చేస్తారు. హీరో ఎంట్రన్స్ కావాలని ఫైట్ తో పెట్టారు, అది కూడా ఇంప్రెసివ్ గా లేదు. లవ్ ట్రాక్ ఇంకా రొటీన్. విలన్ ఇంట్రొడక్షన్ సీన్ అంతేం భయపడదు, ఇమ్మెచ్యూర్ డైరెక్షన్ లో అనిపించింది. ఆటగారు నరేన్ గారిని సరిగ్గా యూజ్ చేసుకోలేదని చెప్పాలి. స్మూత్నెస్ లేని స్లో ఫ్రేమ్ షాట్స్ చాలానే ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో గుహలోకి వెళ్లే సీన్ లో అలా వెళ్తూనే ఉంటారు, కానీ ఏం జరగదు. అంతసేపు ఫస్ట్ హాఫ్ ని ఎందుకు నడిపారనే విషయానికి జస్ట్ హీరో ఫ్రెండ్ తో ఒక 2 డైలాగ్స్ తో ఎంత తెలివైన వాడురా అంటూ గుహలో తేల్చేస్తారు. దీనికి తోడు సడన్ గా అక్కడ విలన్ కొడుకు ప్రత్యక్షం అవడం, అప్పటి వరకు ఆ అసురపక్షి కాస్ట్యూమ్ బాగుందని అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే రివీల్ అవుతుంది ఫుల్ గెటప్, ఇక ఆ లుక్ కూడా ఆర్టిఫిషియల్ గానే అనిపించింది. ఇక మాయాద్వీపం ఒంటికన్న రాక్షసుడిలా అనిపించింది. సో ఫైనల్ గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే అనుకున్న కాన్సెప్ట్ తో చెప్దాం అనుకున్న స్టోరీ టెల్లింగ్ రెండు హైలైట్ గానే ఉన్నాయి, కానీ అసలు డ్రామా నడపాల్సిన సినిమా అంతా కూడా రొటీన్ ఎలిమెంట్స్ తోనే బోరింగ్ గా నింపారు. గుడ్ కాన్సెప్ట్ బట్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.